ఉండాలి. కానీ హైదరాబాద్కు చెందిన 11 ఏళ్ల అగస్త్య జైస్వాల్ ఇవాళ జూబ్లీ హిల్స్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ హిందీ పరీక్ష రాశాడు. దీంతో తెలంగాణలో అతి తక్కువ వయసులో ఈ పరీక్ష రాసిన బాలుడిగా గుర్తింపు పొందాడు. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనుకుంటున్నట్లు చెప్తున్న అగస్త్య జైస్వాల్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. గత సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రాసి 60% మార్కులు తెచ్చుకున్నటువంటి 10 సంవత్సరాలకి 60% మార్కులు తెచ్చుకున్నటువంటి అగస్త్య ఈసారి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాశారు. ఇప్పుడు 11 ఏళ్ళు తెలంగాణలోనే మొట్టమొదటి విద్యార్థిగా ఉన్నటువంటి అగస్త్య ఇప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాడు. అడుగుదాం, ఎలా రాశావు ఎగ్జామ్? చాలా మంచిగా రాశాను. నా పేరు అగస్త్య జైస్వాల్. ఇంకా ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఇంకా నేను 2 సంవత్సరాలు ఉండగా 300 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను. మరియు 6 సంవత్సరాలు ఉండగా 3000 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను. ఇంకా ఇప్పుడు నేను చాలా మంచిగా ఎగ్జామ్ రాసినాను. నార్మల్గా అయితే 17 ఇయర్స్ ఉన్న వాళ్ళు రాసే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ నువ్వు ఈరోజు ఆ 11 ఇయర్స్కే రాసావు, అంటే వాళ్ళతో పాటు పోటీపడి రాయగలిగావా? ఈరోజు రాసినటువంటి ఎగ్జామ్ ఎలా రాసావు? ఈరోజు రాసింది ఎగ్జామ్ నేను చాలా బాగా రాసినాను. ఇంకా ఏంటి, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? రాబోయే ఎగ్జామ్స్ ఏ విధంగా రాయబోతున్నావు? ఎలా ప్రిపేర్ అయ్యావు? నేను చాలా ప్లేఫుల్ అట్మాస్ఫియర్లో ప్రిపేర్ అయ్యాను. ఇంకా నా పేరెంట్స్ నాకు ఫోర్స్ పెట్టలేదు, ఇంకా ప్లేఫుల్ అట్మాస్ఫియర్లో చేసిండ్రు. ఇంకా నేను పెద్ద అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ అవుతా, ఇంకా బీదోళ్ళకి సేవ చేస్తా. ఆ చిన్న ఏజ్లోనే ఎంతో చెప్తున్నారు. 11 ఇయర్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినటువంటి జైస్వాల్ తాను పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవుతానని చెప్తున్నారు. అదేవిధంగా పేదవారికి బీదవాళ్లకు సేవ చేస్తారని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ గజానంతో సతీష్ కుమార్, HMTV హైదరాబాద్.